ఇంకా సంక్రాంతి వస్తే ఇంకా ఎంతమంది జూదాల పేరుతో నాశనం కావాలనో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలనో నిదానంగా ప్రజలు చూస్తారు. లోకేష్ బాబు ఎప్పుడైతే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడో అప్పటి నుంచి సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. సర్వనాశనం అయిపోయింది ప్రజలారా. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోనూ, విచ్చలవిడి అవినీతి పేరుతోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కక్ష సాధింపు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదించుకునే దానికి అవినీతికి ప్రోత్సహించే విధానం కానీ విచ్చలవిడి అయిపోయింది. లోకేష్ రాజకీయ ప్రాధాన్యత ఎక్కువైనప్పటి నుంచి సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. ఇది ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉంది ప్రజలకు. ఈ సందర్భంగా ఒక కథ చెప్పాలనిపిస్తుంది ప్రజలకు. నేను తెలిసిన కథ అనుకుంటా, బహుశా చిన్న కథ, ఒక 2 నిమిషాల కథ. మనందరం చూసినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వస్తానే ఏమని మాట్లాడతారు? తండ్రిని మించిన తనయుడు అంటారు. తండ్రిని మించిన తనయుడు ఎందుకంటారు ఆ మాట? ఒక రాజకీయ పార్టీని సొంతం స్థాపించుకొని అనేక రకాల కష్టాలు పడి జైలు జీవితాన్ని 16 నెలలు అనుభవించినప్పటికీ, ఒకసారి ఓటమి చెందినప్పటికీ, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇంత పార్టీని నడిపించి సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి రాగలిగినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినాడు. తనకంటూ చెప్పుకోదగినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలకు ప్రాణం పోసినాడు. కాబట్టి విద్య పేరుతోనూ, వైద్యం పేరుతోనూ, వ్యవసాయం పేరుతోనూ సంస్కరణ తీసుకురాగలిగినాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి కంటే మించిన మంచి పరిపాలన చేసినాడు. కాబట్టి తండ్రిని మించిన తనయుడు అంటున్నారు. ఇది సత్యం. ఒకవైపు జగన్ ప్రస్తావన వస్తే తండ్రిని మించిన తనయుడు అంటున్నారు. లోకేష్ ప్రస్తావన వస్తే ఇంకా లోకేష్ ఇంకా మంచి పని చేసినాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి చేసిన మంచి కంటే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఎక్కువ ఉంది. తండ్రి రుణం తీర్చుకున్నాడు. ఆయన తండ్రిని మించిన తనయుడు. లోకేష్ బాబు తండ్రిని మంచివాణి చేసిన తనయుడు. తండ్రిని మంచివాణి చేసిన తనయుడు. స్వతసిద్ధంగా చంద్రబాబు నాయుడు చెడ్డవాడు, చెడ్డ రాజకీయ నాయకుడు, వాగ్దాన భంగం చేసినవాడు, మాట ఇచ్చి ప్రజలకు మోసం చేసినవాడు, తనకంటూ చెప్పుకోదగ్గర ఏ పరిపాలనా సంస్కరణలు చేయనివాడు, ఒక సంక్షేమ పథకం కూడా తన పేరు పెట్టుకోలేనివాడు. అందుకే ఈ రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు చెడ్డ పేరుంది, చెడ్డవాడు అని. అందుకే అట్టి చెడ్డవాడైనటువంటి చంద్రబాబు నాయుడు మంచివాడు చేసినవాడు లోకేష్ బాబు. ఆయన తండ్రిని మించిన తనయుడు జగన్ అయితే, తండ్రిని మంచివాణి చేసిన తనయుడు లోకేష్. ఏ విధంగా? దానికో చిన్న కథ. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు ఆంధ్రప్రదేశ్. ప్రజలారా, అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్ అనే ఊరిలో తండ్రి కొడుకులు. తండ్రి పేరు చంద్రన్న అనుకో, కొడుకు పేరు లోకేష్ అనుకో. నీళ్లు తాగే బాయింది. ఊరంతా నీళ్ళు అక్కడ తాగడానికి నీళ్లు తీసుకుపోతారు చేదుకొని. ఆ బాయి గట్టునే చంద్రన్న ఒంటికి పోసేవాడు, తండ్రి ఒంటికి పోసేవాడు. ఊరంతా చెప్పేవాళ్ళు, నీళ్లు తాగే బాయి నాయనా అది, ఆ బాయి గట్టున నీళ్లు ఒంటికి పోస్తానా, పొయ్యి ఆకు బాగుండదు, అంత దూరం పోయి ఒంటికి పోయి అని చెప్పేవాళ్ళు. వినేవాడు కాదు తండ్రి, అక్కడనే పోసేవాడు. ఊరందరూ అనుకునేవాళ్ళు వీడు చెడవాడు అని చెప్పి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచిపోయింది. మళ్ళీ తర్వాత వాళ్ళ కొడుకు వచ్చినాడు వయసులోకి. ఆయన వచ్చి వాళ్ళ కొడుకు వచ్చి బాయి గట్టున పోయకుండా మంచినీళ్ళు తాగే బాయిలో పోసినాడు ఒంటికి. బాయిలో ఒంటికి పోసేసరికి ఊరందరూ, ఊరనైనా మీ నాయన బాయి గట్టున పోస్తానాడు, నువ్వు తీర్మానంగా బాయిలోనే పోస్తానవరా తాగే నీళ్ళు అయ్యి, పొయ్యి ఆగరా సోవి గట్టున పోయి అన్నారు. వినలే ఆయన కొడుకు, బాయిలోనే పోయి పట్టినాడు. 1 సంవత్సరం గడిచింది. ఇంకా ఊరందరూ కలిసి మాట్లాడుకోబట్టారంట, వీనికంటే వాళ్ళ ఆయనే మంచివాడని. ఈయనకంటే వాళ్ళ ఆయనే మంచివాడు. కారణం, వాళ్ళ ఆయన బాయి గట్టున వచ్చాడు, ఈయన బాయిలోనే వచ్చాడు తీర్మానంగా. అట్లా చెడ్డవాడైన తండ్రిని మంచివాడు చేసిన కొడుకులాగా తన రాజకీయ జీవితంలో చెడ్డవాడుగా మిగిలిపోవాల్సిన చంద్రబాబు నాయుడును అత్యంత చెడ్డ పనులు చేయడం వల్ల లోకేష్ తండ్రిని మంచివాడిని చేసినాడు. ఈ విషయంలో మాత్రం తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు మన లోకేష్ బాబు.